వెల్కమ్ టు కామేశ్వరి డిజైనింగ్ స్టైల్. నా దగ్గరకు ఇద్దరు కస్టమర్స్ వచ్చి 2 గాగ్రాస్ డిజైన్ చేయండి అన్నారు. ఇది వచ్చి ఫస్ట్ గాగ్రా. దీనికి నేను ఏం మెటీరియల్ యూజ్ చేశాను ఇందులో చెప్తాను. ఇది వచ్చి నేనే క్లాత్ తీసుకున్నాను. డిజైనర్ నెట్టెడ్ క్లాత్ ఇది అంటాను. క్లాత్ వచ్చి మొత్తం 5 మీటర్స్ యూజ్ చేశాను. కింద గాగ్రాకేమో 4 మీటర్స్, పైన బ్లౌజ్ వచ్చి 1 మీటరు. ఇదంతా నెట్టెడ్ మీద చిమ్కి పూస వర్క్లోగా డిజైనర్ బాగుంది. ఎంత చూడటానికి చాలా నీట్గా ఉంది. ఇది గాగ్రా ఫిల్స్ ఇచ్చి గాగ్రా కింద ఇచ్చాను. ఎందుకంటే క్రాస్ వేయడానికి అమ్మాయి లెంత్ ఎక్కువ, మనకి క్లాత్ అడ్జస్ట్మెంట్ అవ్వట్లేదని చిన్న చిన్న ఫిల్స్ కింద ఇచ్చి గాగ్రా కింద ఇచ్చేసాను. కింద వచ్చి బార్డర్ లెంత్కి వచ్చేటప్పటికి మనకి కింద ప్లెయిన్ వచ్చేసింది నెట్. ఆ నెట్ కవర్ చేయడానికి అటు ఇటు లేస్ తీసి లేస్ డిజైన్ చేశాను. అది బోర్డర్ టైప్లో కూడా ఉంది, డిఫరెంట్గా ఉంది లుక్. లాన్ లైనింగ్ వచ్చి సాటిన్ లైనింగ్ యూజ్ చేశాను మొత్తం అంతా. చూడండి, లైనింగ్ వేయడం వలన డ్రెస్ లుక్ చాలా ఎంత బాగుందో వచ్చిందో చూడండి. హ్యాంగింగ్స్ చూడండి, డిఫరెంట్గాను పెద్ద పెద్ద హ్యాంగింగ్స్. వేరే కలర్ ఏమీ యూజ్ చేయలేదు, ఎందుకంటే మనకి డ్రెస్లో వేరే కలర్ గోల్డ్ అది తప్పించి వేరే కలర్ లేదన్నా ఆ క్లాత్తోనే డిజైన్ చేసాము. హ్యాంగింగ్స్ కూడా ఎంత లుక్గా బాగున్నాయో చూడండి. గల్లీ కూడా అంత గల్లీగా వచ్చినాయి. బ్లౌజ్ వచ్చి బోట్ నెక్ ఇచ్చాము. బోట్ నెక్లో కప్స్ ఇచ్చాను. ఫ్రంట్ నెక్ కూడా డిఫరెంట్ ట్రెండీ నెక్ ఇచ్చాను. కప్స్ ఇచ్చడం వల్ల అమ్మాయి పర్సన్ సన్నగా ఉంటుంది, కప్స్ అన్నారు, అందుకని కప్స్ ఇచ్చేసాము. హ్యాండ్స్కి డ్రాప్స్ హ్యాంగింగ్స్ ఇచ్చేసాను. మోడలింగ్ ఫ్రంట్ బ్యాక్ మొత్తం కూడా డ్రాప్స్ హ్యాంగింగ్స్ డిజైన్ చేశాను. ఇప్పుడు ఇదో ట్రెండ్ మోడల్ కదా, డ్రాప్స్ హ్యాంగింగ్స్ ఇలా డిజైన్ చేయడంతో డ్రెస్ అందం హెవీగా లుక్గా ఉంటుంది. వాళ్ళు ఏమీ ఇలా మోడల్ ఇలా కావాలని చెప్పలేదు, ఓన్గా నేనే దానికి తగ్గట్టుగా మోడల్ డిజైన్ చేశాను. ఎలాగుంది, నచ్చింది కదా. ఇంకో థ్రెడ్స్ ఇచ్చాను. థ్రెడ్స్ ఇచ్చి థ్రెడ్స్ కూడా హ్యాంగ్ కింద గాగ్రాకి ఏం మోడల్ థ్రెడ్స్ వేసాను సేమ్ అయ్యే థ్రెడ్స్ యూజ్ చేశాను. మోడల్ వేరే మోడల్ ఏమీ వేయలేదు. థ్రెడ్స్ కూడా బాగున్నాయి కదా. మనం డిజైన్ అన్నది మన ఓన్ క్రియేటివ్లోని ఏది వేస్తే ఏది లుక్ వస్తుందో, మరి ఎబ్బెట్టుగా ఏది ఉండకుండా ఉంటుందో ఆ రకంగా మనం డిజైన్ చేయాలి. నెట్ వచ్చి ప్యూర్ నెట్ తీసుకున్నాను, ఎందుకంటే గాగ్రాను బ్లౌజు మొత్తం అంతా డిజైనర్ వచ్చింది. చున్నీ కూడా డిజైనర్ అయితే గజిబిజిగా ఉంటుందని ప్యూర్ నెట్ 2.5 తీసుకున్నాను. గాగ్రాలో మిగిలిన బోర్డర్ అటు ఇటు వేసాను. చూడండి, పాప అమ్మాయి ట్రైల్ వేసేటప్పటికి ఎంత ఎక్కువగా అందంగా ఉందో, ఏంజిల్లా ఉంది కదా. అమ్మాయి పార్టీకి వేసుకెళ్తే ఎక్కడికో తీసుకున్నారో, ఎక్కడ మోడలింగ్ చాలా బాగుంది అని అడిగారంట. కస్టమర్ ఫుల్ సాటిస్ఫాక్షన్. చూడండి ఎంత బాగుందిగా, నీట్గా ఫినిషింగ్ ఎంత నీట్గా ఉందో. నెక్స్ట్ వచ్చి ఇది ఇంకోటి, ఈ కలర్ కాంబినేషన్ వచ్చి రెడ్ అండ్ మస్టర్డ్ ఎల్లో. అమ్మాయి కూడా కలర్ ప్యూర్గానే ఉంటుంది దానికి దాకా. ఇది వచ్చి ప్రింటెడ్ క్లాత్, కింద బార్డర్ వచ్చి ప్రింటెడ్ వచ్చింది. అందువలన ఇంకా దీనికి క్రాస్ వేయడం అవ్వలేదు. నడానికి ఫిల్స్ పెట్టి నడుం బ్యాండ్ ఇచ్చాము. నడుం బ్యాండ్కి వచ్చి అడ్జస్ట్ బెల్ట్ కూడా ఇచ్చాము. అడ్జస్ట్ బ్యాండ్ ఇవ్వడం వల్ల మనకి ఉండే కొలది బాడీ పెరిగినా ఎవరైనా యూజ్ చేసినా కూడా మనకి బాగుంటుంది. వాళ్ళు అడ్జస్ట్ బ్యాండ్ వద్దన్నారు, అయినా నేను వేసాను. ఎందుకంటే అడ్జస్ట్ బ్యాండ్ ఫ్యూచర్లో కూడా మనకు బాడీ పెరిగినా అది యూజ్ చేయడానికి బాగానే ఉంటుంది. ఇదేమి లంగా ఎప్పుకోవడం అది కాదు కూడా. అడ్జస్ట్ బ్యాండ్ ఉండడం వల్ల మనకి రేపు అన్నారు అది యూజ్ఫుల్గా ఉంటుంది. లాన్ లైనింగ్ వచ్చి సాటినే ఇచ్చేసాను, ఎందుకంటే ఇది దళసరిగా ఉంది, పెద్ద పలచలు లేదని సాటిన్ లైనింగ్ ఇచ్చేసాను. యాంగిల్స్ వచ్చి సింపుల్ యాంగిల్స్ 2 యాంగిల్సే ఇచ్చాను. నేను లైనింగ్ కూడా మ్యాక్సిమము బాడీకి తగ్గట్టు కానీ 3 మీటర్స్ అబోవే తీసుకుంటాను కదా, 3 మీటర్స్ లో తీసుకోను. ఎందుకంటే మనకి లాన్ లైనింగ్ కూడా ఉంటేనే డ్రెస్ అందంగా ఉంటుంది. చున్నీ వచ్చి ఎల్లో కాంబినేషన్లో తీసుకుని, ఇది కూడా బార్డర్ వచ్చి పెయింటింగ్ ఉన్నదే సెలెక్ట్ చేశాను. ఇది కట్ వర్క్ వచ్చింది. కలర్ కాంబినేషన్ మనం డిఫరెంట్గా ఉంటేనే దానికి డ్రెస్ యొక్క అందం ఉంటుంది. చూడండి, పెయింట్ వచ్చి ఎంత బాగుందో కదా చున్నీ కూడాను. నెక్స్ట్ వచ్చి బ్లౌజ్ వచ్చి ప్రిన్స్ కటింగ్ ఇచ్చాను. ట్రెండీ నెక్, ఫ్రంట్ నెక్, బ్యాక్ ఓపెన్ ఇచ్చాను. బ్యాక్ ఓపెన్లోనేమో టెంపుల్ బోర్డర్ డిజైన్ చేశాను. చూడండి, మీకు క్లాత్లో కలిసిపోయి డిజైన్ అన్నది క్లారిటీ లేదు,
అమ్మాయి వేసుకుంటేనే అప్పుడు క్లారిటీగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇలాంటివి అంటే బొమ్మ లాంటివి వేస్తే మీకు లుక్ అన్నది బాగా కనిపిస్తుంది. నాకు బొమ్మకి వేసే ఐటెం లేని మూలనే నేను ఇలా చూపిస్తున్నాను. తర్వాత వాళ్ళు పిక్స్ పెట్టిన తర్వాత పిక్స్ చూపిస్తున్నాను మీకు. అవి మీకు నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. నెక్స్ట్ బొమ్మది తీసుకొని మీకు ఫినిషింగ్ అది నీట్గా చూపిస్తాను. హ్యాండ్స్ వచ్చి మామూలు ఎల్బో హ్యాండ్సే ఇచ్చాను. ఆ బార్డర్ని కింద వచ్చిన బార్డర్ని హ్యాండ్స్కి వచ్చినట్టు డిజైన్ చేశాను. దాన్ని బట్టి అప్పుడు లుక్ బాగుంటుందని. మోడలింగ్ అది ఎలాగుంది, కలర్ కాంబినేషన్ బాగుంది కదా. ఇప్పుడు అమ్మాయి ట్రైల్ వేసి బుట్ట బొమ్మలా తిరుగుతుంది కదా. ఫినిషింగ్ అది కలర్ కాంబినేషన్ ఎంత బాగుంది కదా. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలకి నా ఛానల్ ఫాలో అవ్వండి.